జరగబోయేదని మన ముఖ్యమంత్రి చేస్తా అంటే రేపు మీ పార్టీ ఉంటే కదా, మీకు అధికారంలో ప్రజలు ఇప్పుడు ఇచ్చిర్రు, ఆమె నెరవేరుస్తలేరు కనుక మీరు అడగండి ఊర్లలో పోయి, రేపు మీ పార్టీ కార్యకర్తలు అడగండి, బహిరంగంగా అడగండి, రేపు మన ఓటు చేస్తారా. బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది అని చెప్తున్నారు కదా, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ నెక్స్ట్ ఎన్నికలకి బీఆర్ఎస్ ఖాళీ, మా ఏమైనా ఉంటే ఆల్టర్నేట్ బీజేపీ మాత్రమే అని చెప్తున్నారు. సరే, వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉండి దమ్ముంటే 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటు అని చెప్పి కోర్టులో వేసినాం కదా, కోర్టు ఫైనల్ హియరింగ్ ఉంది కదా, కోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని. ఈ 10 మంది మా పార్టీ వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలని రిజగ్నేషన్ యాక్సెప్ట్ చేసి ఎలక్షన్ కొమ్మని చెప్పండి, ఎలక్షన్కి పోయి మాట్లాడమని చెప్పండి. మరి మీ పార్టీలోకి పార్టీ ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేలకు మీరు ఇలాగే చేశారా? వాళ్ళు అంతకుముందు అన్ని పార్టీలు చేస్తున్నవి, మీరు చేసింది కదా. అంటే మీకైతే ఒక న్యాయం, ఇంకొక పార్టీలోకి మీ ఎమ్మెల్యేలు వెళ్తే వాళ్ళకి ఒక న్యాయమా? మేము ఎలక్షన్స్ అయినాయి కదమ్మా. ఎన్ని చోట్ల అయినాయి, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎన్ని చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి, ఎంతమంది రిజైన్ చేశారు? అప్పుడు వాళ్ళు కోర్టుకు పోలేదు కదా, మేము కోర్టులో వేసినాం. తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి, హైకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి, దాని ప్రకారం మేము వేసినాం. మేము కోర్టు డైరెక్షన్ ఇప్పించినాం. మీరు ప్రజలలో మాది పార్టీ పోతున్నారు కదా, కనీసం ఈ చేయమని చెప్పండి, పార్టీ మీది ఉంటుందా మాది ఉంటుందా తెలుస్తుంది. బీఆర్ఎస్ లెక్క దళిత సీఎం అని చెప్పేసి మాట మార్చే టైప్ కాదు, బీసీ సీఎం అంటే మాట మీద నిలబడి బీసీ క్యాండిడేట్కే సీఎం పదవిని కట్టబెడతామని చెప్తున్నారు. మీరు దీన్ని స్వాగతిస్తారా? ఇప్పుడు ఏమని చెప్పండి, ఇప్పుడున్న 4 మంత్రి పదవులు ఏంటండి, దానికి అంతా ఇంకా పై స్థాయిగా సీఎంఏ చేస్తామంటుంటే వాళ్ళు ఇప్పుడు ఉన్నాయి చేయమని చెప్పండి. రేపు ఫ్యూచర్లో వాళ్ళ పార్టీ ఇప్పుడు హామీలు నెరవేర్చేటట్లేదు, ఆ పార్టీ వచ్చేది లేదు, వాళ్ళకి అర్థమైంది కనుకనే వాళ్ళు మాట్లాడుతున్నారు. గతంలో కూడా మేము తెలుగుదేశం పార్టీ విడిపోయినాక తెలుగుదేశం పార్టీ సీఎం ప్రకటించారు, గెలిపియని సీఎం అని. ప్రజలలో లేదు కనుక అంటారు అట్లా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలలో విశ్వాసం కోల్పోతుంది, వాళ్ళ హామీ నెరవేర్చట్లేదు.